హే ఎక్స్ప్లోరర్స్, నమస్తే. మీరు ఎప్పుడైనా చెట్లు కూడా మాట్లాడతాయా అని ఆలోచించారా? అవును, చెట్లు ఒకదానితో ఇంకొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. అవి ఎలా మాట్లాడతాయి, ఎందుకు మాట్లాడతాయి అనేది తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చెట్లు మాటల్లో కాకుండా రసాయనాల ద్వారా, రూట్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. అడవుల్లో మట్టి క్రింద ఉన్న ఫంగస్ నెట్వర్క్, దీనిని వుడ్ వైడ్ వెబ్ అని అంటారు, చెట్లను కమ్యూనికేషన్లో సహాయం చేస్తుంది. దీని ద్వారా చెట్లు శక్తి పంచుకోవడం, హెచ్చరికలను పంపించుకోవడం వంటి చర్యలు చేపడతాయి. ఉదాహరణకు, ఒక చెట్టు మీద కీటకాలు దాడి చేస్తే అది రసాయన సంకేతాలు పంపి పక్కనున్న చెట్లను హెచ్చరిస్తుంది. అలా పక్కనున్న చెట్లు తమ ఆకుల్లో రసాయన మార్పులు చేస్తాయి. దాని కారణంగా కీటకాలు దూరంగా ఉంటాయి. అడవుల్లో మాతృ చెట్టు లేదా పెద్ద చెట్టు చిన్న చెట్లకు తిండి పంపడం, నీటి పంచడం కూడా చేస్తాయి. అవి కొత్తగా పెరుగుతున్న వృక్షాలను రక్షించి మొత్తం అడవిని బలంగా ఉంచుతాయి. ఈరోజు ఫన్ ఫ్యాక్ట్: మీకు తెలుసా చెట్లు తమ సొంత కుటుంబాన్ని గుర్తిస్తాయని? అవును, మనుషుల్లాగే చెట్లు కూడా తమ సొంత కుటుంబాన్ని గుర్తిస్తాయి. ఇవి హెచ్చరికలు కానీ, న్యూట్రియంట్స్ కానీ వాటి కుటుంబాలకు ఎక్కువగా పంపిస్తాయి ఇతరుల కుటుంబాల కంటే. ప్రకృతిలో ప్రతి జీవికి అర్థం ఉన్న రీతిలో సంబంధం ఉంటుంది. మీకు ఈ విషయం ఆసక్తికరంగా అనిపించిందా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ది డిస్కవరీ ట్రైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.